అధ్యాయము, యోబు గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం చదువుకోండి. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. అలాగున నీకు మేలు కలుగును. ఎవరితో సావాసం చేసిన గడన? దేవునితో సావాసం చేసిన గడన మనకు ఏం కలుగుతుందంట? మేలు కలుగును. అలాగని ఏం కలుగుతుందంట? సమాధానము కలుగును. క్రీస్తునందు ప్రేమైన ప్రియులారా, దేవునితో సావాసము ఎలా చేయాలంట? ప్రతి అరుణోదినములు లేచి ఉదయకాల ప్రార్థన మన వ్యక్తిగతంగా దేవునితో సావాసం చేయవారుగా ఉండాలి. హల్లెలూయా. ప్రతి 4 గంటలకి మనం ఒక విశ్వాసం అయితే అరగంట, హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఆయనతో సావాసం చేసేవారుగా మనం ఉండాలి. ఆయనతో ఎప్పుడైతే ఉదయకాలం సావాసం చేస్తావో అలాగే నీకు సమాధానంతో పాటు మేలు కూడా కలుగును. హల్లెలూయా. చూడండి, ప్రతి ఆకాశ పక్షులు కానీ, కోడి కానీ, ఎన్నో జంతువులు ప్రతి ఒక్కటి కూడా దేవుడి సృష్టిలో ఉన్న అన్నీ కూడా ఉదయకాలంలో దేవుని చూపిస్తుందంట. దేవుని చూపిస్తుంది. మనమైతే 10 అయినా, 11 అయినా, 9 అయినా, 8 అయినా ఉదయకాలం లేయట్లేదు. అవి తెల్లవారుతుండగానే అరుణోదినమున ఉదయకాలము 3 గంటలకి, 3:30కి, 4 గంటలకి కోడి కోస్తా ఉంది, చూపిస్తూ ఉంది. మనం కూడా ప్రతి అరుణోదినమున మనం దేవునితో సావాసం చేయవారుగా ఉండాలి. ఆమేన్. సావాసం ఎలా చేయాలంటే, నీ ఇంట్లో ప్రతి సమస్యనే దేవునికి ఒక్క చెప్పాలి. మనకున్న ప్రతి ఆటంకాలని దేవునికి ఒక్క చెప్పాలి. మన పిల్లలు చదువు విషయాల్లో దేవునికి ఒక్క చెప్పాలి. మన పిల్లలు ఉద్యోగ విషయంలో దేవునికి ఒక్క చెప్పాలి. భర్త మారు మనసు కలగాలని దేవునికి ఒక్క చెప్పాలి. ఇంట్లో ప్రతి సమస్యని దేవునికి ఒక్క చెప్పాలి. మన మార్గంలో పోతున్న వాటిలన్నింటిలో కూడా దేవునికి ఒక్క చెప్పాలి. మన చేతి పనులు, మన ఉద్యోగాలు మన దేవునికి ఒక్క చెప్పాలి. అలాగే చుట్టూ ఉన్నవారి కోసం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ప్రతి అరుణోదినమున మనం ఏం చేయాలంట? ఎవరితో సావాసం చేయాలి తల్లి? దేవునితో సావాసంగా చేయాలి. అలాగే దేవునితో సావాసం చేసిన వెంటనే నీకేమొస్తుందంట? మేలు కలుగును. చెప్పకుండా ఒకసారి మేలు కలగాలి. మేలు కలగాలంటే నువ్వు ఎవరితో సావాసం చేయాలి? దేవునితో సావాసం చేయాలి. ఎక్కువగా మాట్లాడకూడదు, తక్కువగా మాట్లాడాలి. దేవుని మాటలు ఎక్కువగా మనం వినాలి. అందుకనే ప్రతి అరుణోదినముల నేర్చి మనం ఏం చేయాలంట? వాక్యంతో పాటు ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. ఆయనతో సావాసం చేసిన ఎడల నీకు మేలుతో పాటు సమాధానము కలుగును. ఉదయకాలం లేచిన వెంటనే భర్త ఏమన్నా ఇదిగిచ్చి ఏదైనా శోధించాడంటే నీకేమొస్తుంది? వాక్యం నీలో మాట్లాడుతుంది. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు దేవునితో సావాసం, సమాధానం నీకు ఇస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా నీ భర్తతో సమాధానం కలిగి ఉంటావు. అలాగే ఒక భర్త అయిన వ్యక్తి ప్రార్థన చేసిన వెంటనే అతను కూడా భార్య పిల్లలతో సమాధానంగా కలిగి ఉంటాడు. అందుకని క్రీస్తునందు ప్రియమైన ప్రియులారా, యోబు భక్తుడు, నీతిమంతుడున్న యోబు ప్రతి ఉదయకాలం లేచి ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడు. అరుణోదినమున లేచి ఏం చేస్తున్నాడు యోబు? ఆయనతో సావాసం చేస్తున్నాడు. ప్రతిరోజు కూడా ప్రతిరోజు బిడ్డల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కుటుంబం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. భార్య కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆయన కలిగిన ఆస్తి కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకి ఇచ్చిన ఇల్లు కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకి ఇచ్చిన పశువుల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయనకి ఇచ్చిన 10 మంది పిల్లల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయనకి యావదాస్తి కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకి ఇచ్చిన పని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకి ఇచ్చిన ఆరోగ్యాల కోసం ప్రార్థన చేస్తున్నాడు. అలాగనే అతడు అలవాటుగా, వాడుగా ఏం చేసేవాడంట? ప్రార్థన చేస్తానే ఉన్నాడంట. ఆ జీవితం నీకుంటే జన్మన యోబు లాగా నీతిమంతుడు యోబు సావాసం చేస్తున్నాడు దేవుడికి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా నీ ఉదయకాలము దేవుడితో సావాసం చేయటం ఆగకూడదు. ఆమేన్. హల్లెలూయా. అరుణోదినమున లేచి దేవుని ముఖ దర్శనాన్ని చూసి వాక్యం చదువుకొని